నమస్తే వెల్కమ్ టు 10 మ్యాక్స్ 2024లో 6 మంత్స్ అప్పుడే అయిపోయాయి. ఈ సంవత్సరం ఫస్ట్ హాఫ్ లో ఒక్కరిద్దరు తప్ప పెద్దగా స్టార్ హీరోల సందడి కనిపించలేదు. ఏదో వచ్చినా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా సత్తా చూపించకుండానే వెళ్లిపోయారు. అసలు ఈ 6 నెలల్లో ఎవరి సినిమాలు హిట్ అయ్యాయో, హై ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన ఎవరి సినిమాలు ఫ్లాప్ అయ్యాయో డీటెయిల్ రివ్యూ మీకోసం. సినిమాలకు పెద్ద సీజన్ అయిన సంక్రాంతికి పోటీ ఎప్పుడు ఎక్కువే. ఈసారి కూడా అంతే. ఈ సంవత్సరం సంక్రాంతి రేసులో నిజానికి 4-5 పెద్ద సినిమాలే పోటీ పడ్డాయి. కానీ రిలీజ్ క్లాష్ ఎందుకులే అని కొన్ని సినిమాలు తప్పుకున్నాయి. అయితే లాస్ట్ ఇయర్ ఆగస్టులో రిలీజ్ అవ్వాల్సిన గుంటూరు కారం మాత్రం మంచి టైం చూసుకొని జనవరి 12న గ్రాండ్ గా థియేటర్స్ కొచ్చింది. త్రివిక్రమ్, మహేష్ క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ కాకపోయినా 200 కోట్లు కలెక్ట్ చేసి మహేష్ ఫ్యాన్స్ ని మాత్రం ఫుల్ గా ఆకట్టుకుంది. మహేష్ బాబు థియేటర్స్ కొస్తుంటే మిగిలిన హీరోలు తప్పుకుంటారు. అయితే కంటెంట్ మీద ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్న హనుమాన్ మాత్రం ధైర్యంగా థియేటర్స్ కొచ్చింది. ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సూపర్ హీరో మూవీ 50 రోజుల లాంగ్ రన్ కంప్లీట్ చేసుకుంది. 50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి 300 కోట్లకు పైగా కలెక్షన్స్ ని సాధించి కల్కి వచ్చే ముందు వరకు ఈ 6 నెలల్లో హైయెస్ట్ గ్రాస్ కలెక్టెడ్ మూవీగా రికార్డ్ సెట్ చేసింది హనుమాన్. సంక్రాంతికి యంగ్ హీరోలతో పాటు సీనియర్ హీరోలు కూడా పోటీ పడ్డారు. జనవరి 13న వెంకటేష్ సైంధవ్ సినిమా రిలీజ్ అయింది. శైలేష్ కొలను డైరెక్షన్ లో డిఫరెంట్ సబ్జెక్ట్ తో వచ్చిన సైంధవ్ అంతగా ఆకట్టుకోలేకపోయింది. జనవరి 14న నాగార్జున నాసామిరంగా రిలీజ్ అయి కెరీర్ కి కాస్త మైలేజ్ ఇచ్చిందని చెప్పొచ్చు. అంతేకాదు అదే సక్సెస్ జోష్ లో నాగార్జున నెక్స్ట్ సంక్రాంతి కూడా రిలీజ్ కర్చీఫ్ వేసేసుకున్నాడు. సంక్రాంతికి థియేటర్స్ లో సందడి ఫుల్ గానే ఉంది. కానీ ఫిబ్రవరిలో మాత్రం మిడ్ రేంజ్ సినిమాలు రిలీజ్ అయ్యే హవా నడిపించాయి. ఫిబ్రవరిలో రవితేజ సినిమా తప్పించి రిలీజ్ అయిన సినిమాలన్నీ చిన్న హీరోలవే. మరి చిన్న హీరోల్లో సత్తా చూపించిందెవరు? ఫిబ్రవరి 2న సుహాస్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ బూట్కట్ బాలరాజు సినిమాలతో పాటు 7 చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిల్లో అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మంచి కాన్సెప్ట్ తో డీసెంట్ హిట్ అయితే మిగిలిన సినిమాలన్నీ అడ్రస్ లేకుండా పోయాయి. ఫిబ్రవరి 8న వైఎస్ జగన్ లైఫ్ రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా తెరకెక్కిన యాత్ర 2 సినిమా రిలీజ్ అయింది. కానీ ఈ సినిమా ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది. సంక్రాంతికి డేట్ ఫిక్స్ చేసుకుని క్లాష్ ఎందుకులే అని ఫిబ్రవరి 9న రిలీజ్ అయిన రవితేజ ఈగల్ మూవీ జస్ట్ యావరేజ్ టాక్ ని సంపాదించుకుంది. ఫిబ్రవరి సెకండ్ వీక్ లో 16న సందీప్ కిషన్ ఊరు పేరు భైరవకోన సినిమాతో వచ్చి చాలా రోజుల తర్వాత మంచి హిట్ కొట్టాడు. ఫిక్షన్, థ్రిల్లర్, యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా సందీప్ కిషన్ కి మంచి హిట్టే అందించింది. ఫిబ్రవరి 23న కమెడియన్ హర్ష హీరోగా, సుందరం మాస్టర్, అభినవ్ ఘోమటం హీరోగా మస్తు షేడ్స్ ఉన్నాయిరా రిలీజ్ అయినా ఆడియన్స్ ని ఫుల్ చేయలేకపోయాయి. ఇక మార్చి నుంచి ఆన్ సీజన్ అవటంతో స్టార్ హీరోలు రాలేదు. కానీ యంగ్ హీరోలు థియేటర్స్ లో హడావిడి చేయడానికి ట్రై చేశారు. స్పెషల్లీ మలయాళ సినిమా ప్రేమలు టాలీవుడ్ లో కూడా ట్రెండ్ సెట్ చేసింది. మార్చి నుంచి వరుసగా చిన్న సినిమాలే రిలీజ్ అయ్యాయి. మార్చి 1న భూతద్దం భాస్కర్ నారాయణ, వెన్నెల కిషోర్ హీరోగా చారి 111, వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్, వ్యూహంతో పాటు 4 చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి. శివ కందుకూరి హీరోగా తెరకెక్కిన భూతద్దం భాస్కర్ నారాయణ పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా యావరేజ్ గా నిలిచింది. వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ పెద్ద బడ్జెట్ తో తెరకెక్కి ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయినా అసలు యావరేజ్ టాక్ కూడా సంపాదించలేకపోయింది. విశ్వక్ సేన్, చాందిని చౌదరి ముఖ్య పాత్రల్లో ప్రయోగాత్మకంగా తీసిన గామి మార్చి 8న థియేటర్స్ కొచ్చింది. 4 ఏళ్ల నుంచి ప్రాసెస్ లోనే ఉన్న ఈ ఇంట్రెస్టింగ్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ గామి విశ్వక్ కి కెరీర్ లో మెమరబుల్ మూవీగా నిలిచిపోయింది. ఇదే వారంలో గోపీచంద్ హీరోగా ఈసారి హిట్ వస్తుందని ఫుల్ కాన్ఫిడెంట్ గా వచ్చిన భీమా సినిమా ఆడియన్స్ అంచనాల్ని అందుకొని డీసెంట్ హిట్ అందుకుంది. మార్చి 15న రజాకార్ సినిమా రిలీజ్ అయింది. భారతదేశంలో నైజాం విలీనంపై తీసిన రజాకార్ కాంట్రవర్షియల్ సినిమాగా రిలీజ్ అయ్యి యావరేజ్ గా నిలిచింది. అయితే ఎగ్జామ్ మూడ్ స్టార్ట్ అయినా కూడా మార్చి 22న ఓం భీమ్ బుష్ సినిమా రిలీజ్ అయి ఆడియన్స్ ని ఆకట్టుకుంది. వరుసగా డిఫరెంట్ సినిమాలు చేస్తున్న శ్రీ విష్ణు అదే బాటలో చేసిన ఓం భీమ్ బుష్ మాత్రం క్రేజీ హిట్ అయి ట్రెండ్ సెట్ చేసింది. అసలు సంక్రాంతి కంటే ఆడియన్స్ కి కిక్ ఇచ్చిన అసలు సిసలు సినిమా మార్చి 29న రిలీజ్ అయింది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా వచ్చిన టిల్లు స్క్వేర్ ఆడియన్స్ కి క్రేజీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. సితారా, శ్రీకర, ఫార్చ్యూన్ 4 నిర్మాణంలో వచ్చిన టిల్లు స్క్వేర్ హై ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చి ఏకంగా 100 కోట్లు కలెక్ట్ చేసి భారీ హిట్ కొట్టింది. ఇంత హ్యూజ్ సక్సెస్ ముందు అదే రోజు రిలీజ్ అయిన 3 చిన్న సినిమాలు
అడ్రస్ లేకుండా పోయాయి. ఇంతలా టిల్లు బాక్స్ ఆఫీస్ ని డామినేట్ చేశాడు. అంతేకాదు టిల్లు క్యూబ్ కూడా ఆన్ ద వే అంటూ అనౌన్స్ చేసింది టీమ్. సంక్రాంతి తర్వాత వచ్చిన 3 నెలలు చిన్న సినిమాల హవానే నడిచింది. ఇక ఏప్రిల్ నుంచి సమ్మర్ సినిమాల సందడి స్టార్ట్ అవుతుందని ఎగ్జైటెడ్ గా వెయిట్ చేసిన ఆడియన్స్ కి సమ్మర్ కూడా పెద్దగా ఎంటర్టైన్మెంట్ లేకుండానే గడిచిపోయింది. మార్చ్ లాస్ట్ వీక్ లో వచ్చిన టిల్లు స్క్వేర్ సందడి కంటిన్యూ అవుతూ ఉండగానే ఫ్యామిలీ స్టార్ రంగంలోకి దిగాడు. విజయ్ దేవరకొండ సినిమా, అందులోనూ గీత గోవిందం కాంబినేషన్ లో ఫ్యామిలీ స్టార్ రావటంతో ఆడియన్స్ ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ లో ఉన్నారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా ఏప్రిల్ 5న థియేటర్లోకి వచ్చిన ఈ కమర్షియల్ లవ్ స్టోరీ ఆడియన్స్ లో ఉన్న హైయెస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ కాలేక యావరేజ్ టాక్ తో సరిపెట్టుకుంది. సమ్మర్ కి సాలిడ్ వెల్కమ్ చెప్తాడనుకున్న ఫ్యామిలీ స్టార్ అసలు ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. ఏప్రిల్ 11న 10 ఏళ్ల క్రితం అంజలి లీడ్ రోల్ లో వచ్చిన హారర్ కామెడీ మూవీ గీతాంజలి సినిమాకు సీక్వెల్ గా గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా రిలీజ్ అయింది. అంజలి 50వ సినిమాగా అంచనాలతో రిలీజ్ అయిన గీతాంజలి మళ్లీ వచ్చింది కూడా యావరేజ్ గానే నిలిచింది. అదే వారంలో సుహాస్ హీరోగా శ్రీరంగనీతులు సినిమా రిలీజ్ అయింది. పెద్దగా ప్రమోషన్లు లేక కంటెంట్ సరిగ్గా రీచ్ కాక సినిమాని లైట్ తీసుకున్నారు ఆడియన్స్. ఏప్రిల్ 2nd వీక్ నుంచి స్టార్ హీరో కాదు కదా, కనీసం మిడ్ రేంజ్ హీరోలు థియేటర్ వైపు కూడా చూడలేదు. ఇలా ఏ హీరో సందడి చేయకుండానే ఏప్రిల్ గడిచిపోయింది. ఏప్రిల్ ఏదో గడిచిపోయింది, మేలో అయినా మంచి సినిమాలు రిలీజ్ అవుతాయని ఆశపడిన ఆడియన్స్ మరోసారి డిసప్పాయింట్ అయ్యారు. మే 3న ఈ మధ్య వరుసగా సీరియస్ సినిమాలు చేస్తున్న నరేష్ మళ్లీ తన కామెడీ ట్రాక్ ఎక్కి చేసిన సినిమా ఆ ఒక్కటి అడక్కు. టైటిల్, ట్రైలర్లు ఇంట్రెస్టింగ్ గా ఉన్నా ఆడియన్స్ కి సరిగా రీచ్ కాలేకపోయింది ఈ సినిమా. ఇదే వారంలో బాక్, సుహాస్ ప్రసన్నవదనం కూడా రిలీజ్ అయ్యాయి. సినిమా మంచి టాక్ వచ్చినా కమర్షియల్ గా అంతగా సత్తా చూపించలేకపోయింది. ఎలక్షన్స్ హడావిడి, ఎలక్షన్స్ వీక్ కావటంతో మే 2nd వీక్ సినిమాలు రిలీజ్ చేయడానికి స్టార్ హీరోలు డేర్ చేయలేదు. అందుకే మే 9న రిలీజ్ అవ్వాల్సిన కల్కి జూన్ కి షిఫ్ట్ అయింది. అయితే కల్కి రిలీజ్ అవ్వాల్సిన వారంలో మే 10 సత్యదేవ్, కృష్ణమ్మ, నారా రోహిత్ ప్రతినిధి 2 మరో 3 చిన్న సినిమాలు రిలీజ్ అయి ఫ్లాప్ అయ్యాయి. మే 3rd వీక్ లో కూడా చిన్న సినిమాలు రిలీజ్ అయి థియేటర్లో నిలవకుండానే పోయాయి. మే 25న మాత్రం హై ఎక్స్పెక్టేషన్స్ తో క్రేజీ సినిమా రిలీజ్ అయింది. యూత్ ని టార్గెట్ చేస్తూ వచ్చిన బేబీ 100 కోట్లు కలెక్ట్ చేయడంతో అదే యూత్ ని బేస్ చేసుకుని లవ్ మీ సినిమా రిలీజ్ చేశారు దిల్ రాజు. ఆశిష్, వైష్ణవి చైతన్య నటించిన లవ్ మీ ఇఫ్ యూ డేర్ సినిమా యావరేజ్ గా నిలిచింది. మే లాస్ట్ వీక్ లో మాత్రం మిడ్ రేంజ్ హీరోలు హడావిడి చేశారు. మే 31న కార్తికేయ హీరోగా ఎమోషనల్ యాక్షన్ మూవీగా భజే వాయువేగం, ఆనంద్ దేవరకొండ, గంగం గణేశ రిలీజ్ అయ్యాయి. వీటితో పాటు సంవత్సరం నుంచి రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్న విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా కూడా రిలీజ్ అయి యావరేజ్ అనిపించుకుంది. విశ్వక్ యాక్టింగ్, యాక్షన్ బాగున్నప్పటికీ ఆడియన్స్ మాత్రం ఎంగేజ్ కాలేకపోయారు. సమ్మర్ లో క్రూషియల్ మంత్స్ అయిన ఏప్రిల్, మే పెద్ద హీరోలు రాకుండానే, స్టార్ మూవీస్ రిలీజ్ కాకుండానే, పెద్దగా ఎంటర్టైన్మెంట్ లేకుండానే గడిచిపోయింది. స్కూళ్లు స్టార్ట్ అయినా సరే కంటెంట్ మీద కాన్ఫిడెన్స్ తో జూన్ లో కూడా సినిమాలు హడావిడి చేశాయి. సమ్మర్ 2 నెలలు పెద్దగా ఆడియన్స్ ని ఎంగేజ్ చేయలేకపోయినా ఈ నెలైనా ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ అవుతాయి అనుకుంటే జూన్ 1st వీక్ లో జూన్ 7న ఎప్పటి నుంచో రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న నవదీప్ లవ్ మౌలి సినిమా రిలీజ్ అయి అంతే స్పీడ్ గా వెళ్ళిపోయింది. అదే రోజు కాజల్ లీడ్ రోల్లో సత్యభామ సినిమా కూడా రిలీజ్ అయి పర్వాలేదనిపించుకుంది. అయితే శర్వానంద్, కృతి శెట్టి కాంబినేషన్ లో తెరకెక్కిన ఇంట్రెస్టింగ్ సినిమా మనమే మాత్రం అన్ని రకాల ఆడియన్స్ ని ఆకట్టుకుని యావరేజ్ అనిపించుకుంది. జూన్ 14న సుధీర్ బాబు, హరోం హరా, చాందిని చౌదరి ఏవం, మ్యూజిక్ షాప్ మూర్తి సినిమాలతో పాటు మరో 2 చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇందులో మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా బాగున్నా కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయింది. యాజ్ యూజువల్ గా ఏదో కొత్తగా చేద్దామనుకున్న సుధీర్ బాబు ఈసారి కూడా హరోం హరతో ఎంటర్టైన్ చేయలేకపోయారు. అయితే డబ్బింగ్ సినిమాగా విజయ్ సేతుపతి హీరోగా రిలీజ్ అయిన మహారాజా మాత్రం తెలుగులో కూడా సాలిడ్ హిట్ టాక్ తెచ్చుకుంది. సంక్రాంతి, టిల్లు స్క్వేర్ సినిమా తప్పించి ఈ సంవత్సరం ఈ 6 నెలల్లో పెద్దగా ఆడియన్స్ ని ఎంగేజ్ చేసి బాక్స్ ఆఫీస్ కి కలెక్షన్లు కురిపించిన సినిమాలు లేవనే చెప్పాలి. అయితే
ఇప్పటి వరకు ఉన్న బాక్స్ ఆఫీస్ కలెక్షన్లను తుడిచిపెట్టి 1000 కోట్ల టార్గెట్ వైపు దూసుకెళ్తోంది కల్కి. మే నుంచి జూన్ కి షిఫ్ట్ అయిన కల్కి రిలీజ్ అయిన 2 రోజుల్లోనే 300 కోట్లు కొల్లగొట్టింది. ప్రభాస్, దీపికా పదుకోన్, అమితాబ్, కమల్ హాసన్ లాంటి బిగ్గెస్ట్ స్టార్ కాస్ట్ తో ఈ నెల 27న థియేటర్లోకి వచ్చిన కల్కి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. నెవర్ బిఫోర్ ఫ్యూచరిస్టిక్ వరల్డ్ ని ఎట్ ద సేమ్ టైం మైథాలజీని మిక్స్ చేసి నాగశ్విన్ అన్ని రకాల ఆడియన్స్ కి విజువల్ ట్రీట్ ఇచ్చారు. ఆల్రెడీ పాన్ ఇండియా భారీ స్టార్ కాస్ట్ కి తోడు దుల్కర్ సల్మాన్, రాజమౌళి, విజయ్ దేవరకొండ, మృణాల్ లాంటి క్రేజీ స్టార్స్ ని క్యామియోస్ లో చూపించి ఆడియన్స్ ని ఫుల్ సర్ప్రైజ్ ఇచ్చింది టీమ్. దాంతో థియేటర్ లో ఇంకా కల్కి మానియా కంటిన్యూ అవుతూనే ఉంది. 600 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఈజీగా 1000 నుంచి 1500 కోట్లు కలెక్ట్ చేస్తుందని ఫుల్ కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు నిర్మాత అశ్విని దత్. ఈ సంవత్సరం ఈ 6 నెలల్లో వచ్చిన బాక్స్ ఆఫీస్ కలెక్షన్లని ఒక్క కల్కి రాబడుతుందని అంటున్నారు ఫ్యాన్స్. గడిచిన 6 నెలల్లో కల్కి తప్ప పెద్దగా స్టార్ మూవీస్ రాకపోయినా వచ్చే 6 నెలలు మాత్రం స్టార్ హీరోలతో థియేటర్లు దద్దరిల్లటం గ్యారంటీ అని ఎంటర్టైన్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. స్టెప్ మోర్ సాంగ్ ప్రోమో రిలీజ్. డీపీ మార్చేసిన విజయ్ దేవరకొండ. బర్త్డే గిఫ్ట్ ప్లాన్ చేసిన అల్లరి నరేష్. సెకండ్ సాంగ్ అప్డేట్ ఇచ్చిన డార్లింగ్స్. ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. రామ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న డబుల్ ఇస్మార్ట్ సినిమా సాంగ్ ప్రమోషన్లు స్టార్ట్ చేసింది. ఆగస్టు 15న రిలీజ్ అవుతున్న ఈ సినిమా నుంచి స్టెప్ అమార్ సాంగ్ ప్రోమో రిలీజ్ చేసింది టీం. విజయ్ దేవరకొండ తన ఎక్స్ డీపీ మార్చేశారు. ప్రభాస్, నాగశ్విన్ కాంబినేషన్ లో ఈ గురువారం థియేటర్లోకి వచ్చిన కల్కి సినిమాలో అర్జునుడిగా విజయ్ దేవరకొండ క్యామియోలో మెరిపించారు. అదే లుక్ ను ఎక్స్ డీపీగా పెట్టుకున్నారు విజయ్. అల్లరి నరేష్ ఈ ఆదివారం తన బర్త్డే ట్రీట్ ను ఇస్తున్నారు. అప్కమింగ్ మాస్ యాక్షన్ మూవీ బచ్చలమల్లి సినిమా నుంచి గ్లిమ్స్ రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు నరేష్. ప్రియదర్శి, నభా నటేష్ జంటగా ఇంట్రెస్టింగ్ రొమాంటిక్ కామెడీ మూవీగా తెరకెక్కుతున్న డార్లింగ్స్ మూవీ నుంచి సెకండ్ సాంగ్ జూలై 2న రిలీజ్ అవుతున్నట్లు వీడియో రిలీజ్ చేసింది టీం. తమిళ స్టార్ హీరో కార్తీ ఈ అక్టోబర్ నుంచి సినిమాల స్పీడ్ పెంచబోతున్నారు. సర్దార్ 2 తర్వాత తమిళ్ డైరెక్షన్ లో తానాకారన్, లోకేష్ కనగరాజ్ తో ఖైదీ 2 స్టార్ట్ చేయబోతున్నారు. ప్రస్తుతం సర్దార్ 2 పనుల్లో బిజీగా ఉన్నారు కార్తీ. సౌత్ స్టార్ హీరోయిన్ సమంత బాలీవుడ్ లో మరో వెబ్ సిరీస్ సైన్ చేసినట్టు టాక్. ఆదిత్య రాయ్ కపూర్ తో ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే వెబ్ సిరీస్ తో పాటు మా ఇంటి బంగారం అనే సినిమా చేస్తోంది సమంత. చూసారుగా, ఇది వాటి 10 మ్యాక్స్. మరిన్ని లేటెస్ట్ అండ్ ట్రెండీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 టీవీ. బై బై.